హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు తప్పకుండా తినాల్సినటువంటి కొన్ని స్నాక్స్ని చూపించబోతున్నానండి. మన మెడ ముందు భాగంలో బటర్ఫ్లై ఆకారంలో ఈ థైరాయిడ్ గ్రంథి ఉంటుందండి. ఇది థైరాక్సిన్, థైరోనిన్ అనే హార్మోన్లని విడుదల చేస్తుందండి. అయితే ఈ హార్మోన్లు అనేవి కరెక్ట్గా విడుదల అవ్వాలండి. ఎక్కువగా విడుదలైతే దాన్ని హైపర్ థైరాయిడిజం అని, తక్కువగా విడుదలైతే దాన్ని హైపోథైరాయిడిజం అని అంటారండి. ఇప్పుడు మనం చెప్పుకునేది హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు తప్పకుండా తినాల్సినవి ఏంటి అనేది చెప్తున్నానండి. దీని యొక్క లక్షణాలు: బరువు పెరగడము, జుట్టు రాలిపోవడము, డిప్రెషన్కి వెళ్ళడము, ఎక్కువ అలసటగా ఉండడము, ఎక్కువ నిద్రపోవడము అనేవి ముఖ్య లక్షణాలుగా ఉంటాయండి. అంతేకాకుండా స్కిన్ అంతా కూడా పొడి బారిపోయినట్లు అవుతుందండి. సో అలాంటప్పుడు మనము కరెక్ట్ ఫుడ్ని తీసుకున్నట్లయితే మనకి థైరాయిడ్ అనేది దాన్ని కంట్రోల్ చేసుకునేలాగా ఉంటుందండి. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి డాక్టర్లు ఫుడ్ని అయితే సజెస్ట్ చేస్తారే దాన్నే తీసుకోవాలండి. మనము సెర్చ్ చేసి ఉత్త థైరాయిడ్ అంటే చాలా ప్రోటీన్ ఫుడ్స్ వస్తాయండి. అలా సెర్చ్ చేయకుండా హైపోథైరాయిడిజం అని సెర్చ్ చేయాలి. అన్ని ప్రోటీన్ ఫుడ్స్ మంచివే, కానీ కొన్ని హైపోథైరాయిడ్కి మంచివి, కొన్ని హైపర్ థైరాయిడ్కి మంచివి. కాబట్టి దాంట్లో మనకి వచ్చిన థైరాయిడ్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలండి. హైపోథైరాయిడ్ వాళ్ళు తినే ఫుడ్ బరువు పెరగకుండా, కండరాలు వదులు కాకుండా హెల్దీగా ఉండే ఫుడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. వాటిని స్నాక్స్గా కూడా కొన్ని ఉన్నాయండి, అవి తీసుకున్నట్లయితే మనము హెల్దీగా ఉంటాము. హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు తప్పకుండా తినాల్సిన స్నాక్స్ అండి శనగలు. ఈ శనగలనైనా వాడుకోవచ్చు, ఈ నల్ల శనగలనైనా వాడుకోవచ్చండి. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నల్ల శనగలు ఉంటే దానికే ఇవ్వండి. వాటిని మనము ఉడకపెట్టుకొని తింటే ఈ విధంగా బాగా హెల్త్కి మంచిదండి. ఎందుకంటే హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం కూడా ఒక సమస్య. కాబట్టి ఉడకపెట్టుకొని తినడం వలన త్వరగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా శనగలు కూడా ఒక లీన్ ప్రోటీన్కి ఒక ఎగ్జాంపుల్ అండి. లీన్ ప్రోటీన్ అంటే కొవ్వు తక్కువగా ఉంటుంది. దాంట్లో కొవ్వుల కంటే కండరాల నిర్మాణానికి ఎక్కువగా ఉపయోగపడే అమైనో ఆమ్లాల నిష్పత్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి చర్మం అనేది సాగినట్లుగా అవుతుందండి. అప్పుడు వదులుగా అవుతుంది. బరువు పెరిగినా కూడా కండలు బలిష్టంగా ఉండవు. ఈ విధంగా వీటిని తీసుకోవడం వలన మనకి హెల్దీ ప్రోటీన్ అందుతుంది, మనం కూడా హెల్దీగా ఉంటాము. నెక్స్ట్ బఠానీలండి. ఈ బఠానీలలో మనకి జింక్, ఫైబరు అనేది ఉంటుందండి. ఇవి థైరాయిడ్ హార్మోన్లు చక్కగా సమతుల్యంగా పనిచేయడానికి ఉపయోగపడతాయండి. మనమైతే దీన్ని ఉడికించుకొని తినాలండి. అంతేకాకుండా వీటిని మనము ఏదైనా సలాడ్ రూపంలో కూడా మనము చేసుకొని తప్పకుండా తినచ్చండి. తప్పకుండా ఏదైనా రావి తినకుండా, అంటే పచ్చివి తినకుండా ఉడకపెట్టుకున్నవి తింటే బాగుంటుందండి. మీకు గనక పచ్చివి సెట్ అయితే ఓకే, అలానే తినండి. కానీ మీకు గనక ఇబ్బందిగా ఉంటే అయ్యో ఇబ్బంది అయింది అని వదిలిపెట్టేయద్దండి. వాటిని ఉడకపెట్టుకొని తినండి. ఇది కూడా లీన్ ప్రోటీన్ కిందకే వస్తుందండి. మనకి మంచి ప్రోటీన్ అండి, ఎటువంటి హాని చెయ్యదు. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ పెరుగండి. పెరుగు కూడా హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. పెరుగులో ఉండేటువంటి అయోడిన్, మళ్ళీ కాల్షియం అనేవి మనకి ఎంతో అవసరమండి. అంటే హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి దీంట్లో ఉండేటువంటి కాల్షియము మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి యూజ్ అవుతాయండి. కొంతమందికి పెరుగు అస్సలు తినము అనుకుంటారండి. అలాంటి వాళ్ళు తప్పకుండా లస్సీలాగా అలా చేసుకొని అయినా తాగండి. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి తప్పకుండా తీసుకోవాల్సిన వాటిల్లో పెరుగు కూడా ఒకటండి. దీన్ని మీరు ఏదైనా
కీర దోసకాయతో, టమాటా, క్యారెట్ అట్లాంటి వాటిలతో చేసుకొని తినచ్చండి. దీన్ని కూడా స్నాక్స్ లాగా కూడా తినచ్చు. తోచకపోతే అట్లా కొంతమంది పంచదార వేసుకొని తినే అలవాటు ఉంటుందండి. షుగర్ లేకపోతే అలా కూడా ట్రై చేయండి. నెక్స్ట్ పూల్ మఖనా అండి, అంటే తామర గింజలండి. ఇవి కూడా హెల్త్కి చాలా మంచిదండి. హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు తప్పకుండా తినాల్సిన వాటిల్లో ఇది కూడా ఒకటండి. దీంట్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయండి. ఇవి బరువు పెరగకుండా నియంత్రిస్తాయండి. సో తప్పకుండా తినచ్చు. దీన్ని ఈ విధంగా వేయించుకొని సాల్ట్ చల్లుకొని కొంత పెప్పర్ వేసుకొని తినచ్చండి. సాల్ట్ అయితే మీకు డాక్టర్ ఏది ఇచ్చారో దాన్నే వాడండి. పెప్పర్ వేసుకొని తప్పకుండా తినండి. ఇది చేసుకోవడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. బయట నుంచి కొనుక్కోకుండా ఇంట్లోనే తెచ్చుకొని వేయించుకొని తినండి. అప్పుడైతే మనం మన సాల్ట్ వేసుకుంటాము. మనము ఉప్పు తక్కువగా వేసుకుంటాము. పెప్పర్ కూడా చల్లుకొని తినడానికి కన్వీనియంట్గా ఉంటుంది. మీకు కుదరకపోతే ఓకే, కుదిరితే ఇంట్లో తప్పకుండా చేసుకొని స్నాక్స్ రూపంలో తినాల్సిన ఇది తప్పకుండా ట్రై చేయండి. హైపోథైరాయిడిజం వాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సినటువంటి ఫ్రూట్ అండి యాపిల్. యాపిల్లో ఉండేటువంటి ఫైబరు జీర్ణం జరిగేటట్లు చేస్తుందండి. బాడీలో ఉన్నటువంటి విష పదార్థాలని బయటికి పంపిస్తుందండి. అంతేకాకుండా హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందండి. సో మనకి దాని నుంచి దూరం చేస్తుందండి. అంతేకాకుండా హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు ఎక్కువగా బరువు పెరిగే లక్షణాన్ని కలిగి ఉంటారండి. అలా బరువు పెరగకుండా హైపోథైరాయిడిజం సమతుల్యంగా పనిచేసేటట్లు చేస్తుందండి. కాబట్టి తప్పకుండా మీరు యాపిల్ని మీ డైట్లో చేర్చుకోండి. యాపిల్ని తినేటప్పుడు జ్యూస్గా కాకుండా తొక్కరుతోనే తీసుకోండి. అంతేకాకుండా మీకు గ్రీన్ యాపిల్ దొరికితే ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇవ్వండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు యాపిల్నే కాకుండా జామ, బొప్పాయి, నారింజ ఈ పండ్లు తప్పకుండా తినచ్చండి. అలానే మామిడి పండు, అరటి పండుని ఎక్కువగా తీసుకోకుండా వాటితో పోలిస్తే కొంచెము తక్కువగా తీసుకోండి. ఎందుకంటే వాటిలో న్యాచురల్గానే చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా బరువు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీకు గనక షుగర్ ఉన్నట్లయితే మామిడి, అరటిని తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. అలానే హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు తప్పకుండా వాకింగ్ చేయండి. వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గుతారండి. బరువు పెరగకుండా చూసుకుంటే థైరాయిడ్ కొంచెం కంట్రోల్లోకి వచ్చేస్తుందండి. అలానే హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు క్యాబేజీ, కాలీఫ్లవరు, బ్రకోలీ అనేది దాదాపుగా తీసుకోకూడదండి. మనది ఫుల్గా కంట్రోల్లో హైపోథైరాయిడిజం ఉంటే ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చండి. కానీ ఎక్కువగా ఉన్నట్లయితే హైపోథైరాయిడిజము డాక్టర్లు మనకి ఏది చెప్తే దాన్నే తీసుకోవాలండి. కాబట్టి తప్పకుండా మీరు మీ డాక్టర్ ఏది చెప్తే అది తీసుకోనండి. హెల్తీగా ఉండండి. ఉంటానండి. నమస్తే.